స్వామి, నేను చెప్పానుగా ఇవాళ శుక్రవారం. ఆ పిల్ల ఆ పుట్ట దగ్గర ఏం చేస్తుందో గమనించి. తండ్రి నాగరాజా, నేను ఆయన ఒకటిగా కలవాలి. ఎప్పుడు నేను అతని కాలు చుట్టుకునే ఉండాలి. ఎల్లప్పుడూ నేను ఆయన పెడవేసుకునే ఉండాలి. అతని కంట నేను సున్నితంగా కొరకాలి. దీనికే నువ్వు కంగారు పడితే ఎలాగా? నీకు ధైర్యంగా నిలబడే శక్తే ఉంటే కొన్నాళ్ళు నువ్వు ఇక్కడే వెయిట్ చేసి చూడు. అది విషయాన్ని కక్కడం కూడా చూడగలవు. అందుకు నువ్వే తండ్రి దారి చూపించాలి. నాగరాజా, 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 నాగరాజా. అమ్మా నాగదేవత, నేను ఏంటి? ఇలా అయ్యో, నేను రానమ్మా, నాకు సిగ్గుగా ఉంది. రావా? నేను ఇప్పుడే రప్పిస్తా చూడు. అయ్యో, ఏంటిది? అక్కడి నుంచి ఊదుతుంటే ఇక్కడ నా ఓడి ఎగిరిపోతుంది. ఎలాది? అదంతా దేవరహస్యం. వెంటనే నువ్వు ఇక్కడికి రావాలి. రాకపోతే నేను మళ్ళీ ఊతాను. అప్పుడు ఓణి మాత్రమే కాదు, లంగా జాకెట్ కలిసి ఎగిరిపోతాయి. ఏంటి, లంగా జాకెట్ కూడా ఎగిరిపోతాయా? ఇప్పుడు నేను ఊదేనంటే మీరే ఎగిరిపోతారు. ఏది ఊది చూద్దాం. అవన్నీ పొయ్యి ఊదరానికే పనికొస్తాయి. ఇప్పుడు చూడు. అయ్యో, ఇదేనా మాయగా ఉంది? లంగా కూడా ఎగురుతుంది. వస్తావా లేకపోతే మళ్ళీ ఊదనా? అయ్యో, ఊదకండి, నేనే వస్తాను. పక్కకొచ్చాను కదా, ఇప్పుడు ఊదకండి. ఊదితే మొత్తం ఎగిరిపోతాయి. ఎగర్ని? ఎగర్నియా? ఈ చెరువులో ఏ చేపలున్నాయి? ఇదనడానికేనా? ఇది అడిగితే నేను ముందే చెప్పేదాన్ని కదా. తెల్ల చేప, మట్ట గిడస, వాలుగు చేప, కొర్ర మీను, బొమ్మిడాయి, సావిడాలు అన్నీ ఉన్నాయి. ఇంకో 2 చేపలున్నాయి, చెప్పకుండా వదిలేసేవి. ఇంకో 2 చేపలా? ఉండవే. చేపల వంశం మొత్తం నాకు తెలుసు. నాకు తెలియని చేపలు అది ఇక్కడ చెరువులో ఎలా ఉంటాయి? ఉన్నాయి, 2 బంగారు చేపలున్నాయి. ఇక్కడ లేవే. నా ఎదురుగానే ఉన్నాయి. మీ ఎదురుగుండా నేనే కదా ఉన్నాను. ఇవి ఆ బంగారు చేపలు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఈ చెరువులో చేపలు పట్టాలి. అవి మనిద్దరం కలిసి తినాలి. నేను వల తీసుకురాలేదే, ఎలా పట్టేది? వల లేకపోతే ఏంటి, ఓణి ఉందిగా, తీసి పట్టుపో. అయ్యో, ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. మనిద్దరం కదా ఉన్నాం. నాకు సిగ్గుగా ఉందండి. ఇలా చూడు, నువ్వు కానీ తీయలేదంటే నేను ఊతాను. ఆ తర్వాత అన్నీ ఎగిరిపోతాయి. వద్దు. ఎక్కడ ఉండు, నేను తీస్తా. నేను తీస్తాను, ఉండు. నేను తీస్తాను. నాకు సిగ్గేస్తుందండి. కళ్ళని తల చూస్తున్నారే. అవును, సంతోషంతో పాట కూడా పాడుతుంది. బానే ఉంది. ఏమండి, ఇక్కడేం చేస్తున్నారు? ఇలా రా. ఉండండి, వస్తున్నా. హాయ్, వచ్చేసా. ఏంటి నేను అదలా ఉన్నా? ఓహో, ఇవాళ వంశ చరిత్ర అడగడానికి ఎవరు దొరకలేదా? ఇలా చూడు, ఇవాళ నేను కొత్త వంశ చరిత్ర గురించి చెప్తాను నీకు. దీని పేరు సంతోషమాల. ఇందులో ఆడ శంఖాలు మగ శంఖాలు కలిపి 108 శంఖాలు ఉన్నాయి. బాగుంటుంది.
బాగుంది. నీకు ఈ మాల ఎక్కడిది? నా మనసు దోచుకునే వాళ్ళు ఇచ్చారు. ఈ మాల ఎవరు వేసుకుంటారు? వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండాలని ఈ శంఖాలు కోరుకుంటాయట. అలాగా? నేను నీ మొహంలో అసలు సంతోషంగా కనపట్టలేదు. నువ్వు ఈ మాల వేసుకో, ఎప్పుడూ సంతోషంతో కిలకిలా నవ్వుతూ ఉంటావు. వద్దండి, ఇది మీ దగ్గరే ఉండనివ్వండి. మీరు సంతోషంగా ఉంటే అది నాకు 10,000. మీ సంతోషాన్ని చూస్తూ నా బతుకంతా ఆనందంగా గడిపేస్తాను. నేను పుట్టింది ఈ ఊళ్ళో, నన్ను పెంచింది ఈ ఏరు నీరు. కానీ నేను పెరుగుతున్న ఈ ఊరు వాళ్ళ గురించి ఇంతవరకు నేనేమీ తెలుసుకోలేకపోయాను. ఏది ఎక్కడ ఉండాలో అది అక్కడ ఉంటేనండి దానికి గౌరవం. ఈ శంకుమాల నీ దగ్గరే ఉండనివ్వండి. నేను చెరువు చేపని, నాకు సముద్రంలో ఉండే అర్హత లేదు. ఒకవేళ సముద్రపు లోతు ఎంత అని అడిగితే కూడా నేను చెప్పేయగలను. కానీ ఎదుటి వాళ్ళ మనసు లోతెంతో నేను తెలుసుకోలేకపోయాను. నేనెప్పుడు నవ్వుతూ ఉండాలి, అది నేను ఇప్పుడు చూస్తూ ఉండాలి. అదే నా ఆశ. నేను వెళ్తాను. ఇదిగో చూడు మస్తాన్, నేను చెప్పేదంతా జాగ్రత్తగా విను. నీ పాముకి రోజుకి 50 రూపాయలు అద్దిస్తాను. 5 రూపాయల పావలా బేట, 4 నాటు కోడిగుడ్లు, 2 గుడ్లు నీకు, 2 గుడ్లు పాముకి. నేను ఎక్కడ వదలమని చెప్తానో అక్కడే వదలాలి. ఎప్పుడు తీయమంటానో అప్పుడు వెంటనే తీసేయాలి. అర్థమైందా? ఇదిగో అడ్వాన్స్. నాతోరా రావయ్యా, ఇటుంది. జాగ్రత్త. యాండి, తలుపు తీయండి. ఎవరది? మళ్ళీ ఇవాళ శుక్రవారం కదా, అందుకే నీ విద్యను చూపిస్తున్నావు. ఆ రోజు పుట్ట దగ్గర ఏమన్నా అతని కాళ్ళను చుట్టుకోవాలి, అతన్ని పని వేసుకోవాలి, ఆ పైన మిల్లుగా కొరకాలి, నీ కావాలి. అది అసలు జరగదు. ఏదో నీతో తిరిగిన దోషానికి వదులుతున్నా, లేదంటే కొంపట్లో వేసి కాల్చి చంపేసేవాడిని. ఏమయ్యో మళ్ళీ వచ్చేస్తుంది. రావయ్యా, పవన్ తీసేద్దాం. తొందరగా రావయ్యా, తీసేయ్. యాండి, తలుపు తీయండి. ఏంటి నకరాలు? ఇంతకు ముందు నువ్వు వచ్చానో తెలుసు. నేనెక్కడ వచ్చాను? బుకాయించుకో. ఇంతకు ముందు ఇదే చోట బట్టలు లేకుండా ఉన్నావుగా. బట్టలు లేకున్నానా? ఏంట మాటలు? మాట్లాడుతున్నప్పుడు నాలుగు చెప్తావే. అది మా వంశం అలవాటు, అందుకే 4 చాపాను. అయ్యా, గుడ్లు తాకేదా? తాగినట్టు తాగుతుంది. అవును, పచ్చిగుడ్డు తాగడం అంటే అంత ఇష్టమా? చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. మరి పాలు? అది తాగుతా. తాగుతావు. అవును, మిమ్మల్ని గట్టిగా కౌగులించుకుని కరిగి ఒరిగి అలాగే మెల్లగా కొరకాలి. అంతేగా? అంతేనండి. నీ ప్లాన్ ఏంటో నాకు తెలుసు. దానికి వేరెవరైనా ట్రై చేసుకో. నా దగ్గర నీ ఆట సాగు. ఏమిటి పరుగు? స్వామి, ఏమైంది? ఏమిటి విషయం? చూడరంగా, నువ్వు అన్నట్టుగానే అది పిల్ల కాదు, పామే. నన్ను తరువుకొస్తుంది. నిజంగా నాకే పిల్ల వద్దనే వద్దు బాబు. ఒరే స్వామి, నేను పెళ్లి చేసుకోవాలనుకున్న పిల్లకి నువ్వు నైనేస్తావా? అది గూటిలోని రామచిలకైతే నేను ఆ గూటికి గూర్ఖానిరా. పట్టుకోండి, పట్టుకో. అమ్మాయి గారు, పచ్చి పొడవాలని రమ్మన్నారట. ఎవరికి పొడవాలి? నాకేమి? అయ్యో, నీకా? పచ్చి పొడిస్తే జ్వరం వస్తుందమ్మా, మీరు తట్టుకోలేరు. ఏమొచ్చినా పర్వాలేదు, నువ్వు కానీ. సరే, కూర్చోండి.
చేయి చెప్పండి. అక్కడ వద్దు. సరే కాలు చెప్పండి. అక్కడ వద్దు. మరెక్కడ పొడవను? ముగ్గు బొమ్మ పొడవనా? ముగ్గు బొమ్మలోనేగా వేయాలి. అయితే పువ్వు బొమ్మ పొడవనా? పువ్వు తల్లోనేగా ఉండాలి. చేప బొమ్మ పొడవనా? చేప నీళ్ళలోనే ఉండాలి. నాకు ఇష్టమైన వాళ్ళ పేరు పొడవాలి. పేరేమిటో చెప్పండి. నీకు ఇష్టమైన పేరేమిటో చెప్పండి. ఎలాగైనా విశ్వాన్ని కలుసుకోవాలి. వాడు అక్కడ కాపలా ఉన్నాడే. సరేనండి, తొందరగా వెళ్ళండి. రాత్రి ఎక్కడికమ్మా? నేను అతను కలుసుకోవడానికి వెళ్తున్నాను. నాన్నకి తెలియకూడదు. తొందరగా వచ్చేయండమ్మా. ఈ సంగతి అయ్యగారికి తెలిసిందంటే నా ప్రాణాలు తీసేస్తారు. ఏంటి అసలు ఎలా ఉన్నావు? ఏం లేదు. లేదు, నువ్వేదో దాస్తున్నావు. నీకెలా తెలుసు? నీ గురించి అంతా తెలిసిన నాకు నీ మనసు గురించి తెలీదా? విజయ, నీ ఒళ్ళిలా కాలిపోతుంది. ఈ చెల్లె ఎందుకు వచ్చావు? నీకు దూరంగా ఉండే ఒక్కొక్క నిమిషం నా శరీరమే కాదు, నా మనసు నా మాట వినట్లేదు. అందుకే వచ్చేసాను. విశ్వం, ఈ నేల, ఆకాశం, గాలి అన్ని స్వేచ్ఛగా ఉన్నాయి. నేనెందుకు స్వేచ్ఛగా ఉండలేకపోతున్నాను? ఏమిటో అనేది? విశ్వం, మనిద్దరం తరచుగా కలుసుకోవటం, నేను నీతో కలిసి తిరగటం మా నాన్నకి ఇష్టం లేదు. ఎక్కడ మనల్ని విడదీస్తారోనని నాకు భయంగా ఉంది. మనల్ని ఆ దేవుడు కూడా విడదీయలేదు. నువ్వు దిగులు పడకు. ఏమైంది? ఏదైనా దెబ్బ తగిలిందా? ఇందువల్లగా నీకు జ్వరం వచ్చింది. నీకు పిచ్చి కాకపోతే నా పేరు ఎందుకు పచ్చబడిపించుకున్నావు? అవును, పిచ్చిదాన్ని. నీ మీద పిచ్చి నాకు. నువ్వు నా పక్కన లేని ప్రతి క్షణము నేను పిచ్చిదాన్ని. నా మనసులోనే కాదు, నా అణువణువు నువ్వే ఉన్నావు కాబట్టి విశ్వాన్ని ఇప్పుడు పెంచుకున్నాను. నా రక్తంలో ఉండే ఒక్క చుక్క విశ్వం విశ్వం అంటూ కలవరిస్తుంటే ఆ కలవరింతలు వింటూ నేను సంతోషిస్తున్నాను.
రహస్యాలేలా జాతర జరిగి వెచ్చనిద వేళ రాత్రి పూట రహస్యాలేలా జాతర జరిగి వెచ్చనిద వేళ రాగాలది కదిపింది మోహం వారాలు పోయే తాపం సరసాల వీణా శృతి చేసుకోనా చలిదాంత చలిమంత కావాలమ్మా రాత్రి పూట రహస్యాలేలా జాతర జరిగి వెచ్చనైన వేళ రేగుతుంది పరువం మోగుతుంది విదేహం ఆగనంది హృదయం పొగపడి వయసుడు ముడిపడి రాత్రి పూట రహస్యాలేలా జాతర జరిగే వెచ్చనైన వేళ ప్రేమించేదను మధురానురాగం మేలుకొన్న వేళ శృంగారయోగం పర్వాలు నేడు పాతానికొచ్చే ఇక నుండి లోకం మనమేడురా రాత్రి పూట రహస్యాలేలా జాతర జరిగే వెచ్చనైన వేళ రాత్రి పూట జాతర జరిగి రహస్యాలేలా విజయ ఒకవేళ విశ్వాన్ని కలవటానికి వెళ్ళి ఉంటుందా ఇప్పటికీ నా చెల్లెని వల్ల తలవంపులకు గురవుతున్నాను ఇంక ఈ అవమానాలు భరించలేను విజయ ఎక్కడికి వెళ్ళిందిరా? అదండి అమ్మాయి గారండి నాకు తెలియదండి. ఎవరు అక్కడ అందరూ ఏంటండి? విజయ విశ్వం గారిని కలవటానికి వెళ్ళి ఉంటుంది. ఎవరు చూడకుండా దాన్ని వెంటనే తీసుకురండి. ఆ లెటర్ను అక్కడే చెప్పి సమాధి కట్టండి. ఈ రాత్రి తెల్లారకుండా ఇలాగే ఉండాలన్న ఆశ. అది అత్యాశ. నీకోసం మీ నాన్న వెతకచ్చు. నువ్వు ఇంటికెళ్ళు. ఇప్పుడే తెలిజమైంది. ఇప్పుడు మనం విడిపోకూడదు. తొలిచాములో విడిపోతే
ప్రేమించుకునే వాళ్ళ పెళ్లి గొడవల మధ్య జరుగుతుంది. అయితే నడిచంలో విడిపోతే మన కళలు మధ్యలోనే కరిగిపోతాయి. మరి మనం పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలంటే తెల్లగా తెల్లారాకే వెళ్ళాలి. తెల్లారాకి వెళ్ళాలా? మీ నాన్న నీ కోసం వెతుకుతుంటారు, నువ్వు ముందు ఇంటికెళ్ళు. మ్మ్హ్మ్. వెళ్ళమంటుంటే ఎక్కడ్రా మా జమీందార్ గారు అమ్మాయి? చెప్పరా.
అయ్యగారు ఉన్నారు, వెళ్ళండమ్మా. ఎక్కడికి వెళ్ళొస్తున్నా? మనసు సరికలేదు, అందుకే అలా వెళ్ళాను. మనసు సరిలేనందుకు వెళ్ళావా, లేక మనసులో ఉన్నవాడి కోసం వెళ్ళావా? అతని కోసం వెళ్ళాను, కానీ ఈ చెల్లెల్లో ఎవరిని తీసుకుని లేచిపోలేదుగా. అంత పొగరే నీకు. ఇల్లు నేను వెళ్ళిందే కాక నాకే ఎదురు చెప్తావా? విజయ, నువ్వు సంతోషంగా ఉండాలని నేను కోరుకునేది. నీ మనసుకు నచ్చిన వాడితో జీవించడానికి నేను అడ్డురాను. కానీ ఈ విషయం దుర్మార్గుడు ఆ సుందరమూర్తికి తెలిసిందంటే ఊరందరి ముందు నీ మెడకు ఉరేసి నీ ప్రాణాలు నా చేతులతో తీయిస్తాడు. ఇప్పటికే నా చెల్లెలు చేసిన దానికి అనుక్షణం క్రోధ అనుభవిస్తున్నాను. ఇప్పుడు నిన్ను కూడా వదులుకోలేదమ్మా. ఎవడో ఏదో చేస్తాడని చెప్పి నేను భయపెడుతూ కూర్చోలేను. అందువల్ల నేను చచ్చిన పర్వాలేదు, నాకు విశ్వమే ముఖ్యం. విశ్వాన్ని చూడకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. పాట పాడేవాడు. ఎందుకు? వెంటనే వాడిని ఊరి నుంచి వెళ్ళమని చెప్పు, లేదంటే నేను హంతకుడిగా మారాల్సి వస్తుంది. మీరు హంతకుడిగా మారడానికి అతను చేసిన తప్పేంటి? ఏం చేశాడా? మా అమ్మాయి మనసు మార్చి మనుషుల్లో పడేలా చేయమన్నాను కానీ దాన్ని ప్రేమించమని కాదు. అతనుగా మీ ఇంటికి రాలేదే, మీరేగా మీ ఇంటికి రమ్మని తీసుకెళ్లారు. అతని పాత మీద మీ అమ్మాయి మోజుపడాలి, కానీ అతని మీదేం మోజుపడితే అది అతని తప్పు కాదే, మీ అమ్మాయి తప్పు. మీ అమ్మాయి తప్పుని సరిదిద్దడం మానేసి అతని ఎందుకు ఊరుగలు వెళ్ళమంటున్నారు? వాడు ఏ తప్పు చేయలేదే. తప్పు నాదేనయ్యా. అర్థమైన వాళ్ళందరినీ నా ఇంటికి తీసుకెళ్ళానే, అదే నేను చేసిన తప్పు. అనవసరంగా నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. ఇప్పటికే నీ కొడుకు వల్ల పడ్డ అవమానం చాలు. ఊరు పేరు తెలియని అనాథతోని ముందు ఊరి నుంచి పొమ్మని చెప్పు. వాడు అనాథ కాడు, నీ జమీందారీ వంశం వాడు. అవును, నీకు స్వయాన మేనలుడు. నిజమా? అవును, నీ చెల్లెలు జానకి కన్న పిట్ట. నా చెల్లెలు జానకే కదా. మనకు ఆవిడ తెలుసు, కానీ ఆవిడకి మనమెవరో తెలియదు. అంటే ఆవిడకి మతి స్థిమితం లేదు, మాట్లాడు, దేన్ని గుర్తుపెట్టి జ్ఞాపకశక్తి అనుకోలేదు. ఆ సుందరమూర్తికి భయపడి ఆమెను చాటుగా ఉంచి వైద్యం చేస్తున్నాను. నా చెల్లెల్ని నేను చూడాలి. ఆమెకు మూలికా వైద్యం చేసి ఆరుబయట కూర్చోబెట్టాను. ఇక్కడే ఉండండి, ఇప్పుడే తీసుకొస్తాను. జానకి, జానకి, ఏమైందమ్మా నీకు? మీ అన్నయ్య వచ్చానమ్మా, మాట్లాడు. జానకి, 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 అయ్యా, మా చెల్లి మళ్ళీ మన లోకంలోకి వస్తుందా? వస్తుంది, వచ్చేలా చేస్తాను. ఎలాగైనా నా చెల్లెలకి నయం చేయండి. మీరేం కంగారు పడకండి, చీటికి మాటికి ఇంటికి రావద్దు. నేను ఎలాగైనా నయం చేస్తాను. నేను తొందరపడి ఏదేదో వాగాను, నన్ను క్షమించండి. అరే రంగా, అయ్యా, పూజలో తాళాలు తీసుకురా. అలాగేనయ్యా. ఇదిగోనయ్యా. జానకి, నన్ను క్షమించమ్మా. నేను నమ్మిన దైవం నాకు అన్యాయం చేయలేదు. అయ్యగారు పూజ గదిలోకి వెళ్ళారా? అవునే, అదే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది.
కొన్నేళ్ళగా మూసుకుని పూజ గదిలోకి అయ్యగారు ఎందుకు వెళ్ళారో తెలియడం లేదు. ఆయన మనసులో ఏం బాధ ఉందో ఏంటో. విజయ భూపతి, విజయ భూపతి. విజయ భూపతి ఎక్కడ? అది అయ్యారు పూజ గదిలో ఉన్నారు, చూడడానికి వెళ్ళాడు. విజయ భూపతి, రౌడీల్ని పంపిస్తే నేను భయపడతాను అనుకోకు. ఎంతమంది వచ్చినా సరే నన్ను ఎవరూ ఏమీ చేయలేరు, గుర్తుంచుకో. నేనే నీ కూతురిని కావాలని కోరుకోలేదు, నీ కూతురే నన్ను కోరుకుంది. నేను తలుచుకుంటే నీ కూతురిని ఇప్పుడే నాతో తీసుకెళ్ళగలను. ధైర్యం ఉంటే ఆపి చూడు. నన్ను వెతుక్కుంటూ వచ్చిన నీ కూతుర్ని మందలించక నన్ను దండించడానికి నువ్వెవరు? ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? ఈవిడికి మీకు ఏమిటి సంబంధం? చెప్పండి, చెప్పండి. ఇది నా సొంత విషయం, నీకు అనవసరం. సొంత విషయమా? చెప్పండి. చెప్పడం కుదరదయ్యా, అది నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఏంటి కృష్ణ, ఏమైంది? ఈ ఫోటోలో ఉన్నది ఎవరు నాన్న? నాకు కూడా తెలియకుండా ఇన్నేళ్లుగా ఈ ఫోటోని పూజ గదిలో ఎందుకు దాచిపెట్టారు? చెప్పండి విడవా. చెప్తాను. ఈ జమీలు విడిచి లేచిపోయిందని అందరూ చెప్పుకుంటున్నారే, ఆ జానకిని మా ఈమె. ఈ ఇల్లు వదిలి వెళ్ళిన దాన్ని నా మనసు నుంచి చెరిపేసుకుందామనుకున్నాను. కానీ తోడబుట్టిన బంధం నా చేతులు కట్టేసింది. నన్ను కాదని వెళ్ళిన దాన్ని నేను కాదనలేకపోయాను. ఆమె జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఈ ఫోటోలు చూసి గుండెని పరం చేసుకుంటున్నాను. జానకి, ఇప్పుడు నీకు కొన్ని ఫోటోలు చూపిస్తాను, వాటిల్లో ఎవరున్నారో చెప్పాలి, సరేనా? అమ్మా జానకి, ఇలా చూడు, ఇలా చూడు. ఇది ఎవరో చెప్పు చూద్దాం. ఎవరు? షణ్ముఖుడు. షణ్ముఖుడు ఎవరో చెప్పు? వల్లి అమ్మవారి భర్త. అమ్మా జానకి, ఇది చూడు, చూడమ్మా, చూడమ్మా, సరిగ్గా చూడమ్మా. ఎవరు ఎవరు ఎవరమ్మా? తెలీదు. వెంకటేశ్వరుడమ్మా, అలిమేలు మంగమ్మ భర్తమ్మా. అమ్మా నా తల్లి కదూ, ఇది చూడమ్మా, చూడు, బాగా చూడమ్మా, బాగా చూడు. ఇది ఎవరు తెలుస్తుందా? నీ భర్తమ్మా, నీ భర్త. ఇప్పుడు ఎక్కడున్నాడు తల్లి? ఎక్కడున్నాడో చెప్పు తల్లి, ఎక్కడున్నాడు? ఏమిటది? నేను లేకుండా మా అమ్మ నుంచి ఏ రహస్యాన్ని తెలుసుకోవాలని ఇలా ఫోటోలో చూపిస్తున్నారు? ఇతరులు ఎవరో చూడకుండా ఎందుకు మా అమ్మని రహస్యంగా ఉంచుతున్నారు? జమీందారింటి పూజ గదిలో మా అమ్మ ఫోటో ఉంది. జమీందారికి మా అమ్మకి ఏమిటి సంబంధం? చెప్పండి. మా నాన్న ఎవరు? చెప్పండి. నేనెవరు? మీకు అమ్మకి ఏమిటి సంబంధం? నోరు విప్పులని మా అమ్మను అడగటం లేదు, అన్ని చెప్పగల మిమ్మల్ని అడుగుతున్నాను. చెప్పండి. చెప్తాను బాబు. జమీందారంటే పిల్లని ఒక పనివాడు లేవ తీసుకువెళ్ళాడని అందరూ చెప్పుకుంటూ ఉంటారే, అది వేరెవరో కాదు బాబు, నా కన్న కొడుకు, నీ నాన్న బాబు, నీ నాన్న. అమ్మగారు, వేణు, అయ్యా, పొద్దుటి నుంచి ఎక్కడికి వెళ్ళావరా? కోడికూతలు వచ్చిపోయాడయ్యా. అది మళ్ళీ కొబ్బరి తోట పంపించాను, చెరుకు తోట నీళ్లు పెట్టడానికి ఇద్దరు పంపించాను. ఆ తర్వాత పాలు పిడికి పెట్టేసి
అన్ని కూడా వెళ్ళి చిన్నగారి పేరు మీద అర్చన చేసుకొచ్చానయ్యా. కానీ మీ మీద నా కోపం ఉన్నదయ్యా. ఎందుకురా కోపం? లేకపోతే ఏంటయ్యా, ఇవాళ చిన్నమ్మ గారు పుట్టినరోజు కదా, ఈ రోజున చిన్నమ్మ గారిని గుడికి తీసుకుని అర్చన చేసి తీసుకురావద్దు. నేను గుడికి వెళ్ళేసరికి ఒకటే గుంపులు. అయినా సరే అందరినీ జరగండి రా చెప్పి మొదట వచ్చిన చిన్నమ్మ గారి పేరు మీద చేసి తీసుకొచ్చానుగా, తీసుకుంటాయా ప్రసాదం. నా చెల్లెల్ని నేను అభిమానిస్తున్న దానికంటే నువ్వు ఎక్కువగానే అభిమానిస్తున్నావు. వెళ్ళరా, వెళ్ళి చిన్నమ్మ గారు ఇదిగోండి, అన్ని గుళ్ళకి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేయించాను. తీసుకోండి. ఏమిటిది? దారిలో ఉన్న పువ్వులన్నీ పట్టుకొచ్చారమ్మా, పెట్టుకోండి. ఏమిటి అన్ని మల్లెపూలే ఉన్నాయి? కనకాంబరాలు దొరకలేదా? కనకాంబరాల కంటే మల్లెపూలే మీ ముఖానికి అందుతాయమ్మా. అంటే నేను మల్లెపూలు పెట్టుకోవడమే నీకు ఇష్టం కదూ? అవునమ్మాయి గారు. కొంచెం ఉండు. ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. కానీ చిన్న లోపం. ఏమిటి? ఆ బొట్టు కానీ కాస్త పెద్దగా పెట్టారంటే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి వచ్చేటట్టుగా ఉంటుందమ్మా. అవునమ్మా, పెట్టుకోండమ్మా. ఇప్పుడు ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందమ్మా. నమస్కారం బాబు. కూర్చోండి బాబు గారు. వచ్చే సంవత్సరం మీకు అమ్మాయిని చూసి ముడి పెట్టాల్సిందే. చిన్నమ్మ గారు సాక్షాత్తు మహాలక్ష్మిలో ఉన్నారమ్మా. మీరేమోనండి, మీ ముందు ఆ పెళ్లి కొడుకు కాస్త రంగు తక్కువ. నూరు కమ్మానికేం తెలియదు. అమ్మాయి గారు పెళ్లి పందిట్లో కూర్చుంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మి వచ్చిందని పెళ్లి కొడుకు తప్పులు కాలం పడతాడు. అవునమ్మా? అయ్యగారు నిశ్చితార్థం చేర్చి అమ్మాయిని వెంటనే కట్టుకు రమ్మని చెప్పండి. అమ్మా, ఈ పట్టు చీర అమ్మాయి కట్టి తీసుకురండి త్వరగా. రండి, నూజివీడు అమ్మాయి గారు రండి. నేను పెదిరెడ్డి వారి అమ్మాయిని. ఎప్పుడైతే నూజివీడు జమీందారు ఇచ్చిన ప్రధాన చీర కట్టారో అప్పుడే సగం పెళ్లి అయినట్టు. ఇప్పుడు మీరు నూజివీడు జమీందారుని కదా, రండి. ఇంకా ఆలస్యం దేనికి? తాంబూలం మార్చుకోండి. బాబు గారు, అయ్యా లగ్నపత్రిక చదవమంటారా? చదవండి. పెద్దిరెడ్డి జమీందార్ విజయ రఘునాథ భూపతి గారి చెల్లెలైన జానకి నూజివీడు జమీందారు సుందరమూర్తి గారికి వచ్చే శ్రావణ మాసం 25వ తేదీ బుధవారం నాడు వివాహం జరుగుతుందని ఇరు పెద్దల సమ్మతితో ఈ పెద్దిరెడ్డి జమీందారులు నిశ్చయించడమైనది. ఎందుకు ఇక్కడికి వచ్చావు? నన్ను కాదని జానకమ్మ గారిని పెళ్లి చేసుకోబోతున్నారట. మీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? మీ విషయంలో నేనేం తప్పు చేశానండి? ఇప్పుడు నేను మీ వారసుని నా కడుపులో మోస్తున్నాను. వారసుడా? మా జనీకి నేను మా తమ్ముడనే వారసులం. ఏంటో కొత్తగా కలుగుతున్నావు? ఏమంటున్నారు? నేను నేను కథ చెప్తున్నానా? మీరే కదా పెళ్లి చేసుకుంటాను, భయపడొద్దు అన్నారు. అయ్యో 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 అయ్యో, ఈ ఆడాలు ఎప్పుడు ఇంతే. అవసరం తీర్చుకోవడానికి మగాళ్ళు సవాలక్ష చెప్తారు, అవన్నీ నిజం నమ్మేస్తారు. ఆ తర్వాత కాలు జారింది, కడుపు వచ్చింది అంటారు. ఇలా చూడు, ఇప్పుడు కూడా మునిగిపోయింది ఏం లేదు. చాటుగా బిడ్డను కనేసి ఏట్లోనో నూతిలోనో పారేసి జరిగింది మర్చిపో. నా మెళ్ళు మీరు తాళి కట్టలేదంటే నేను ఊరికి వదిలిపెట్టను. ఇప్పుడే జానకమ్మని కలిసి జరిగిందంతా చెప్పి న్యాయం అడుగుతాను. న్యాయం నువ్వు తర్వాత అడుగు, తీర్పు నేను ఇప్పుడే ఇస్తున్నాను. ఏమిటమ్మా నువ్వు అనేది? రేపే అతనికి నీకు పెళ్లి. ఎప్పుడైతే ప్రధానం చీర కట్టుకుని నిశ్చితార్థాన్ని కూర్చున్నావో అప్పుడే అతనికి సగం భార్య అయినట్టు. ఇప్పుడు నచ్చలేదంటే ఎలా? ఒక హంతకుడు నాకు తాళి కట్టడం కంటే నేను ఉరేసుకుని చావడమే మంచిది. ఇలా చూడమ్మా, తెల్లారితే నీకు అతనికి పెళ్లిని ఊరంతా శుభలేఖలు పంపాను. ఇప్పుడు నీకు ఆ పిల్లాడు నచ్చలేదంటే ఈ పెళ్లి ఆపితే మన జమీందారి పరువు పోతుంది, ఊళ్ళో తలెత్తుకుని తిరగలేను. ఈ జన్మలో నీకు పెళ్లి కాదు. రేపు అక్షంతలు వేయడానికి వచ్చే వాళ్ళంతా మన మీద దుమ్మెత్తి పోస్తారు. అతను హంతకుడో నేరస్తుడో అతనే నీ భర్త. నా నిర్ణయం మారదు. ఆయన మర్చిపోతే కాపురం చేయాల్సింది మన అమ్మాయి గారు కదా, అందుకని ఒక హంతకుడి చేత తాళి కట్టించుకోవాలా? ఈ ఊళ్ళో ఏ పిల్లకి పెళ్లి జరిగినా వాళ్ళకి తాళిబట్టు సారే ఇచ్చి దగ్గరుండి పెళ్లి చేసేది మీరేనమ్మా. మీకే సమస్య వస్తే అది చూస్తూ మేమంతా ఊరికి ఉండలేవమ్మా. ఆ దుర్మార్గుడు సుందరమూర్తిని పెళ్లి చేసుకునే కంటే మీ మనసుకు నచ్చిన దేవుడిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండండమ్మా.
నీకు ఏ ఆపద వచ్చినా ప్రాణాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వేణు కాళ్ళు కట్టు. ఎందుకైనా మంచిది, మీరిద్దరూ పొరుగురు వేడి తలదాచుకోండి. కొద్ది రోజులు పోతే జమీందార్ గారి మనసు మారుతుంది. ఆ తర్వాత ఇక్కడికే వచ్చి మీరిద్దరు సుఖంగా ఉండొచ్చు. ఏంట్రా వాగుతున్నావు? నీతి లేని కుక్కలారా. సుందరమూర్తి, ఏదిదంతా? విజయభూపతి, నాకు నిశ్చయించిన పిల్లని ఈ ఊళ్ళోని కుక్కలతో నువ్వు కలిసి నన్ను అవమానించడానికి మీ ఇంట్లో పనిచేసే కూలిగలతో పెళ్లి చేసి ఈ ఊరు నుంచి పంపించేశారు కదూ. నువ్వు జమీందారువి. ఇంత జరిగాక నువ్వు ఇంకా బతుకున్నావా? సిగ్గుగా లేదు? దాని చెవులు కుట్టడానికి మేనమావ నేను కావాలి. అది వయసుకొస్తే కొబ్బరా కొట్టి కూర్చోబెట్టడానికి నేను కావాలి. దాన్ని పెళ్లి కూతురు చేసినప్పుడు ఊరందరికీ పంచి భోజనాలు పెట్టడానికి నేను కావాలి. కానీ తాళి కట్టించుకోవడానికి మాత్రం కూలీలో కావాలి. అంతే కదా? సుందరమూర్తి, అది ఇక్కడి నుంచి పారిపోయింది, దానికి పెళ్ళయింది, ఏది నాకు తెలియదయ్యా. అంటే ఒకటి పెళ్ళాన్ని ఇంకొకరికి ఇచ్చి కట్టబెట్టిన సిగ్గు లేని ఊరు వాళ్ళకి ఓ జమీందారు. ఇలా చూడండి, మా ఊరు గురించి కానీ మా జమీందారు గురించి కానీ అనవసరంగా నోరుతారకండి. కట్టెందుకోరా? నేనెవరో తెలిసే మాట్లాడుతున్నా. నన్ను ఎవరెదిరించినా ఇదే గతి. నాకు నిశ్చయం చేసిన పిల్లని నేను పెళ్లి చేసుకోకుండా ఊరు వెళ్ళానంటే అది నాకు అవమానం. నేను ఈ ఊరికి అల్లుడుగానే వచ్చాను, అల్లుడుగానే వెళ్తాను. ఈ ఊరంతా కలిసి దాన్ని ఇంకొకటికి ఇచ్చి కట్టబెట్టారు కదూ, దాన్ని తీసుకొచ్చి నాకు అప్పగించాలి. దాని మెళ్ళో నేను తాళి కట్టాలి, లేదా ఎవరి మెళ్ళోనూ తాళి ఉండదు. ఇంతవరకు నేను ఈ ఊళ్ళోనే ఉంటాను. ఈ శుభకార్యాన్ని జరగనివ్వను, జరగనివ్వను, జరగనివ్వను. అవును బాబు, నువ్వు నా పక్కనే ఉన్నావు. నేను మనవడని చెప్పుకోలేకపోయాను, నీ అమ్మని నా కోడలని చెప్పుకోలేకపోయాను. ఎందుకు? నీ అమ్మ ప్రాణాలతో ఉన్నది తెలిస్తే ఆ నరరూప రాక్షసుడు సుందరమూర్తి ఎలాగైనా కనిపెట్టి చంపేస్తాడు. ఆ భయంతో నేను అమ్మని ఎవరికీ తెలియకుండా దాచాను బాబు. అయిన వాళ్ళు పక్కనే ఉన్నాం. అది చెప్పుకుని వీళ్ళని పరిస్థితిలో విధి నాతో ఆడుకోలేదా? ఏంటి, ఆయన రాలేదా? ఆయన చాలా కోపంగా ఉన్నారమ్మా. అందరూ కలిసి నిజాన్ని దాచిపెట్టి తనను మోసం చేశారని వాళ్ళ తాతయ్య మీద కేకలేస్తున్నారు. నీ అమ్మ పోత జమీందారి బంగ్లాలో చూసి నివ్వరపడిపోయావా? ఇలాంటి తల్లి కడుపును పుట్టినందుకు అవమానాలు పడే తీరాలి. ఏమిటి నోటికొచ్చాడు అవుతావు? ఇవిడెవరో తెలుసా? తెలుసు, మా నాన్నకు తోడబుట్టిన చెల్లెలు, నాకు అత్త. పరువు ప్రతిష్టలు గల ఈ జమీన్ని మా నాన్నని తలదించుకునేలా చేసి ఒళ్ళు కొవ్వెక్కి లేచిపోయిన ఒక దొరకాని. ఏం కూర్చోవే? నువ్వు నన్ను దెబ్బ కొట్టినంత మాత్రం నా మగాడివైపోతావా? పౌరుషం అనేది వంశంలోనే ఉంటుంది. అది నువ్వు ఈ జమీలో పుట్టింటే వచ్చిండేది. ఎవడికో పుట్టి ఎక్కడో పెరిగిన వాడికి చస్తే పౌరుషం రాదు. 20 ఏళ్ల క్రితం మీ అమ్మ ఒక పనివాడితో కలిసి లేచిపోయింది. ఇన్నేళ్ల తర్వాత నువ్వు, మీ అమ్మ ఈ ఊరు ఇంకా ఉందా లేక ఊడ్చుకుపోయిందని చూసి సంతోషించడానికి వచ్చారా? తప్పు చేసింది మీ అమ్మ, కానీ మేము ఈ ఊరి అమాయక ప్రజలు ఇన్నేళ్లుగా శిక్ష అనుభవిస్తున్నాం. 20 ఏళ్లుగా ఎలాంటి శుభకార్యాన్ని జరుపుకోకుండా భయంతో బతుకుతున్న ఈ ఊరి ప్రజల మీద నీకు జాలైనా లేదా? నువ్వేం చేస్తావు? నీ రక్తమే అంత. అందుకే దూరంగా నిల్చుని వేడుక చూస్తున్నావు. ఆగవయ్యా, నీ అమ్మ వల్ల ఏర్పడ్డ ఈ సమస్యని నువ్వేమన్నా తీర్చగలవా? ఇప్పుడు వాడిని ఏం చేయమంటావమ్మా? ఎలాంటి శుభకార్యం జరిగినా కూడా నాశనం చేస్తానంటూ బెదిరిస్తున్నాడే వాడు. వాడి ముందే నేను నీ చేత తాళి కట్టించుకోవడానికి సిద్ధం. అది కట్టడానికి నువ్వు సిద్ధమేనా? ఆనాడు మీ ఇంటి పిల్లని ఆశపడ్డందుకు నేను నా కొడుకు దూరం అయ్యాను. ఈవేళ నీ పంతానికి నా మనవణ్ణి బలి చేయడానికి నేను సిద్ధంగా లేనమ్మా. తాత, నేనేం పీచువాణ్ణి కాదు. మా అమ్మ మీద పడ్డ అపవాదని
నేనే చిరికేస్తాను. పెళ్ళా? ఈ ఊళ్ళోనా? ఈ ఊళ్ళో సుందరమూర్తి అక్రమాలకి ఇక తెరదించాల్సిందే. పెళ్ళా? ఇది ఆ సుందరమూర్తి తెలిస్తే మీ ప్రాణానికే ప్రమాదం. వద్దు బాబు, నువ్వు బాగా ఆలోచించుకో. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. సుబ్రహ్మయ్య, ఈ సమయంలో జానకిని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? ఊళ్ళో ఎవరైనా చూస్తే? విశ్వం మీ అమ్మాయిని తీసుకుని ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాను, ఎవడైనా అడ్డుపడితే అటు ఇటు తేల్చుకుంటానంటూ వెళ్ళాడు. ఇది సుందరమూర్తికి తెలిస్తే జానకి ఏదైనా ఆపదొస్తుందని భయపడి మీ ఇంటికి తీసుకొస్తున్నాను. సుబ్రహ్మయ్య, ఇంకా నేను వాడికి భయపడను. ఇన్నేళ్ళుగా ఈ ఊరి ప్రజలు నేను అనుభవించింది చాలు. ఇంకా సుందరమూర్తి ఆట కట్టించాలి. దీనివల్ల మనకు ఎలాంటి కష్టం వచ్చినా పర్వాలేదు. ఈ పెళ్లి జరిపించే తీరాలి. రండి వెళదాం.
అక్షంతలు తీసుకెళ్ళి అందరికీ ఇవ్వు. వెళ్ళు. అక్షంతలు తీసుకోండి, తీసుకోండి. జానకి అలా చూడు, అలా చూడు, నీ కొడుకు పెళ్ళి అక్కడ చూడు, అదిగో అక్కడ చూడు, నీ కొడుకు పెళ్లి జరుగుతుందమ్మా. అమ్మా జానకి, నీ కొడుకు పెళ్లి జరుగుతుందమ్మా, అక్కడ చూడు తల్లి. త్వరగా అక్షంతలు తీసుకోండి. తాళి కట్టుకోకు. నీకెంత ధైర్యం అంటే పెళ్లి చేసుకుంటావు? వదిలేసేసిందిరా. ఈ సంగతి అన్నయ్య దగ్గరికి వెళ్ళి చెబుతా. రండి రండి. జానకి, 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 అమ్మా జానకి, చూడమ్మా, అమ్మా జానకి, జానకి. నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ ఎక్కడ? నా బిడ్డ ఎక్కడ? నా బిడ్డ ఎక్కడ? నేను ఎక్కడున్నాను? నేను ఎక్కడున్నాను? నేను ఎక్కడున్నాను? అందరూ ఇక్కడ గుంపుగా చేరారు. నేను ఎక్కడున్నాను? జానకి, నువ్వు ఇక్కడే ఉన్నావమ్మా. అమ్మయ్య, మాతోనే ఉన్నావమ్మా. అవునమ్మా, 20 ఏళ్ల క్రితం ఈ అన్నయ్యతో కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు కదమ్మా. నువ్వు ఇప్పుడు మాతోనే ఉన్నావమ్మా. జానకి, ఇప్పుడేనమ్మా నీకు గతం అంతా జ్ఞాపకం వచ్చింది. మావయ్య, నా బిడ్డ ఎక్కడ? నా బిడ్డ ఎక్కడ? నీ బాబు ఉన్నాడమ్మా, ఉన్నాడు. అరే విశ్వం, రారాయనగా రా, చూడమ్మా. అన్నయ్య, అన్నయ్య. అవునమ్మా, విశ్వం నీ బిడ్డేనమ్మా. అవునమ్మా, అవును. 16 సంవత్సరాలుగా పసిబిడ్డ లాంటి నిన్ను వీడే కన్న తల్లిలా కాపాడుకుంటూ వచ్చాడు.
అమ్మా జానకి, నీ కొడుకు నీకు దక్కాడు కదమ్మా, నా కొడుకు ఎక్కడమ్మా? నిన్నేనమ్మా అడిగేది, నా బిడ్డ ఎక్కడమ్మా? చెప్పు తల్లి, ఎక్కడ? ఎక్కడమ్మా నా బిడ్డ? ఎక్కడ? ఊరికే ఉండలేవా? మా పేరు నిలబెట్టేలాగా మాకు చక్కటి మగపిల్లాన్ని రాయి దొరకలేదు. ముత్యం కావాలంటే సముద్రంలో మునిగే తీరాలి. మగపిల్లాడు కావాలని ఆశపడ్డారుగా, చేతిలో మునిగి మంచి రాయి తీసుకురండి. రాయి దొరికింది. ఇంకోసారి మునిగి ఇంకో రాయి తీయండి. అలాగే. చంపేశారు మావయ్య, ఆయన్ని చంపేశారు. చంపేశారా? నా బిడ్డని చంపేశారా? నా బిడ్డ స్పృహ లేకుండా పడి ఉన్నాయి. ఇంటికి తీసుకెళ్ళి నీ పేరేంటి, ఏ ఊరు అని అడిగినా బదులు చెప్పలేని పరిస్థితిలో మతిస్థిమితం లేకుండా ఉంది. ఇన్నేళ్లుగా నా ఇంట్లోనే ఉన్నారు. నా పెళ్ళం వచ్చేసింది, నా పెళ్ళం వచ్చేసింది. నేను పెళ్లి చేసుకోబోతున్నాను. నా పెళ్ళంట, నా పెళ్ళంట, నా పెళ్ళం వచ్చేసింది. నేను పెళ్లి చేసుకోబోతున్నాను. నా పెళ్ళం వచ్చేసింది, నా పెళ్ళం వచ్చేసింది. ఏంటి అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఇవాళ నా పెళ్లి. ఇన్నేళ్లు కనిపించకుండా వెళ్ళిపోయిన నా పెళ్ళం ఇవాళ వచ్చింది. ఇక మీద ఈ ఊళ్ళో నామకరణం, నిశ్చార్థం లాంటి శుభకార్యాలన్నీ చేసుకోవచ్చు. మీ అందరికీ స్వాతంత్రం ఇచ్చేసాను. సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండండి. మీ అందరికీ చెప్తున్నాను, నేను తాళి కట్టిన తర్వాత నా పెళ్లి భోజనాన్ని తిన్నాకే వెళ్ళాలి. కాదు ఎవరైనా వెళ్తే నరికేస్తాను. రావే నా పెళ్ళావా, వేట్ల మీద కూర్చో. నీ కొడుకు ప్రాణాలతో ఉండాలి. అయితే పేట్ల మీద కూర్చో. నువ్వు మాటలతో వినవు. తాను కింద వెళ్ళరా, వాడు తల కిందలుగా పడి తల పైకి చావాలి. లేపండి 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 లేపండి. చాలు 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 చాలు. పేట్ల మీద కూర్చో కూర్చో. ఆనాడే మీ అమ్మ మెళ్ళలో నేను తాళి కట్టుంటే నాకు నీ అంత కొడుకుండేవాడు. ఏమైతేనే తల్లిని కాపాడుకోవడానికి వచ్చి దొరికిపోయావు. మిమ్మల్ని విడదీస్తే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది. దానికి నువ్వు కొడుకు అయితే నాకు నువ్వు కొడుకువేగా. సుందరమూర్తి నాన్న అని పిలవరా, పేరెట్టి పిలవకూడదు. తప్పు 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 తప్పు. నాన్న అమ్మకు తాళి కట్టుండగా ఇంతవరకు ఏ కొడుకు చూస్తున్నాడు, అది నువ్వు చూడబోతున్నావు. ఇప్పుడు
నేను మీ అమ్మ మెడలో తాళి కడుతున్నాను. నువ్వేం చేస్తావంటే ఈ అమ్మ నాన్నల మీద అక్షంతలు వేసి ఆశీర్వదిస్తావు అన్నమాట. మరి టైం అవుతోంది, మీ అమ్మ మెడలో తాళి కట్టొస్తాను. ఏ రై వాయించట్రా. కూర్చో కూర్చో, లేదంటే నీ కొడుకుని చంపేస్తాడు. కూర్చో. తొందరపడకండి పెళ్ళిపెద్ద గారు. దానికి తాళి కట్టేటప్పుడు ఏడవకూడదు, నవ్వుతూ ఉండాలి. ఏది నవ్వు? నవ్వరా చిట్టి. అచ్చి నవ్వు.
నా వల్ల ఏర్పడ్డ సమస్యని నేనే పరిష్కరించాను. ఇక మీదటి ఈ ఊళ్ళో ఎవరికీ ఏ సమస్య ఉండదు.